అధ్యక్షుడిని. నిన్న ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరులో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పైన దాడి చేయడాన్ని మేము మాలమాడ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదు. ఎవరైనా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఈ యొక్క ఘటన చాలా దురదృష్టకరం. దీనికి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆధిపత్య కులాలు దళితుల మధ్యన, మాలల మధ్యన కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అంబేద్కర్ వాదైనటువంటి మాలలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడిసే మాలలు వివేకంతో ఆలోచించి దళితుల మధ్యన, మాలల మధ్యన కొట్లాటలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా ఎవరిపైన, ఏ దళితులపైన, మాలలపైన దాడి జరిగినా కూడా, బాలకృష్ణ మీద దాడి జరిగినా కూడా మేము ఖండిస్తాం. ఎవరైనా దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. దీనికి పూర్తిగా టీఆర్ఎస్ అధినాయకత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక దళిత మంత్రి, ఎంపీకి ఈ రాష్ట్రంలో రక్షణ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? దళితులంతా చిన్నచూపు అనే ఉద్దేశంతో ఈరోజు మంత్రి మీద, ఎంపీ కాన్వాయ్ మీద దాడి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల అలజడులు జరిగినాయి. ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. జనగాం, తొర్రూరు, ఇబ్రహీంపట్నం ఎన్నో చోట్ల ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరిపైన దాడి జరగలేదు. ఇక్కడ చెన్నూరులో మాత్రమే ఒక దళిత మంత్రి అనే ఒక చిన్న చూపుతోటే ఒక వివేక్ వెంకటస్వామి గారి కాన్వాయ్ మీద దాడి చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం యొక్క దుర్దృష్టిలో జరిగిన చర్యగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మీ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్పై ఉంది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తు లాంటి పునరావృతం అయితే దళితులు భారీ ఎత్తున మేము ఉద్యమం చేపడతామని చెప్పేసి దీని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.